ఓకేనా. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం చైన్ తోని ఒక ఫీల్డ్ అనేది ఎట్లా సర్వే చేయాలి, దాన్ని అసలు ప్రాసెస్ ఏంది అనేది మొత్తం చూద్దాం. అసలు చైన్ సర్వేయింగ్ మొత్తం ఎట్లా చేయాలా. మనం ఈ రోజు చేసే ప్రాసెస్ ఏంటంటే ఒక ఫీల్డ్ నుంచి ఇంకొక ఫీల్డ్ కి కాయం టోక్ వేస్తాం. కాయం టోక్ అంటే తెలుసుగా మనకి. అసలు ఏం చేస్తాం, కాయం టోక్ ఎందుకు ఆడతాం మామూలుగా జనరల్ గా, మీకు అన్న ఐడియా ఉన్నదో రిఫరెన్స్ లైన్ కోసం. అంటే ఒక ఫీల్డ్ మనం ఇప్పుడు ఆల్రెడీ మెజర్ చేసి దానికి ఇండివిజువల్ గా ఏ నెంబర్ కా నెంబర్ కి మనం సర్వే చేస్తాం. కాకపోతే మళ్ళీ మనం మ్యాప్ డ్రా చేయాలి, అలైన్మెంట్ పెట్టేటప్పుడు మ్యాప్ గీసేటప్పుడు ఒకదానికొకటి ఏదైనా రిఫరెన్స్ లైన్ ఉండాలి అలైన్మెంట్ కోసం. దానికని మనం ఈ రోజు ఏంటంటే కాయం టోక్ చేస్తున్నాం. ఒకసారి ఈ మ్యాప్ చూడండి, ఇక్కడికి ఒకసారి రండి. ఇక్కడ మన ఫీల్డ్ లో ఇక జెండాలు పెట్టుకున్నాం అక్కడ ఇన్ని సెక్షన్ గా. ఇక్కడ ఇటు సైడ్ నుంచి ఇటు ఒక 4, ఇటు ఒక 4. దీన్ని ఒక 3 నెంబర్లుగా డివిజన్ చేసుకున్నాం. ఇట్లా 3 భాగాలు. ఇదో చల్తా నెంబరు, ఇది సపోజ్ ఇది ఒక చల్తా నెంబర్ 1, ఇది ఒక రైతు, ఇది ఒక రైతు. ముగ్గురు ఉన్నాయి. చల్తా నెంబర్ 2 ఒకటి, చల్తా నెంబర్ 3. ఇక్కడ 3 భాగాలు ఉన్నాయి. ఇప్పుడు 3 భాగాల్లో మనం ఏం చేస్తాం, యాక్చువల్ గా మెజర్ చేసేటప్పుడు ఏదైనా ఒక ఫీల్డ్ కి ఒక జీ లైన్ ఫామ్ చేసుకుంటాం. ఈ బెండ్స్ కి ఇటు ఒక ఆఫ్ సెట్, ఇటు ఒక ఆఫ్ సెట్ తీసుకుంటాం. దీనికి వస్తుంది, దీనికి సపరేట్ గా మూడింటికి ఇండివిజువల్ గా అనేది టీప్ తయారవుతుంది. కానీ మనం మ్యాప్ డ్రా చేసేటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ జీ లైన్ ఫామ్ చేసుకుంటాం కదా ఒక ఫీల్డ్ నుంచి. ఇట్లా చూడండి ఒకసారి, ఇట్లా జీ లైన్ ఫామ్ చేసుకొని ఈ ఫీల్డ్ కి మనం ఇట్లా ఆఫ్ సెట్ తీసుకుంటాం. ఈ జీ లైన్ ఇక్కడ నుంచి ఈ మెయిన్ ఒక ఫీల్డ్ కి చల్తా నెంబర్ 1 కి ఇక్కడ నుంచి ఇక్కడికి జీ లైన్, ఈ బెండ్లకి అనేది మనం ఆఫ్ సెట్ తీసుకుంటాం. రెగ్యులర్ గా మనం ఇది చేస్తాం యాక్చువల్ గా దానికి. ఇప్పుడు మనం దేని దానికి ఇండివిజువల్ గా చేసుకుంటాం. అన్నిటికి మూడింటికి మనం మ్యాప్ లో డ్రా చేయాలంటే ఒక రిఫరెన్స్ పాయింట్ అనేది ఉండాలి కరెక్ట్ గా. ఎందుకంటే ఆ అలైన్మెంట్ డైరెక్షన్ ఏ డైరెక్షన్ లో ఉంది, దానికి ఎటు పక్కన ఉన్నది ఈ పొలానికి అనేది మ్యాప్ లో మనం పక్కా డ్రా చేయాలంటే ఒక రిఫరెన్స్ లైన్ అనేది పక్కా ముఖ్యం. దాన్నే మనం కాయం టోక్ అంటాం. కాయం టోక్ అంటే ఏంది, ఇప్పుడు ఈ ఉన్న ఫీల్డ్ నుంచి ఈ జీ లైన్ ఉంది కదా, ఇక్కడ నుంచి పక్క ఫీల్డ్ యొక్క బెండ్ కి మనం ఆఫ్ సెట్ తీసుకుంటాం. ఇట్లా ఇప్పుడు ఈ జీ లైన్ ఉంది, ఇక్కడ నుంచి మనం పక్క ఫీల్డ్ కి ఆఫ్ సెట్ తీసుకుంటున్నాం. దీన్ని కాయం టోక్ అంటారు, కేటీ. ఇప్పుడు ఇది లైన్ గీయడం వల్ల ఏంటంటే మనకి ఇక్కడ పక్క ఫీల్డ్ యొక్క బెండ్ కూడా ఇక్కడ మనకి ఎంత లెంత్ ఉన్నదో వచ్చేసింది మెజర్మెంట్. ఇక్కడ మనం పాయింట్ నోట్ చేసుకొని సేమ్ ఇదే అలైన్మెంట్ లో మనం మ్యాప్ నక్ష తయారు చేస్తాం కదా, చూసినా అట్లా ఆ రిఫరెన్స్ కోసం అని మనం ఇట్లా తీసుకుంటాం కేటీ. ఇటు సైడ్ చూడండి ఒకసారి, ఫీల్డ్ ఒకసారి చూస్తే మనకు ఒక జెండా లాగా ఈ లైన్ ఉంది. ఈ లైన్ లో ఇక్కడ 1, 2, 3, 4 ఈ లైన్ లో కూడా సేమ్ ఈ లైన్ ఇక్కడ ఇటు సైడ్ అక్కడ నుంచి ఒక ఫస్ట్ జెండా వాళ్ళు నుంచున్నారు కదా, అక్కడ ఫస్ట్, ఇక్కడ సెకండ్, థర్డ్, ఇటు లాస్ట్ 4th. ఈ 3 డివిజన్స్ మొత్తం మనకి. అదే అసలు అడుగు. ఇప్పుడు మనం అసలు ఫస్ట్ ఆ కాయం టోక్ ని ఇది ఎట్లా తీసుకోవాలి, ఆఫ్సెట్లు ఎట్లా వేయాలి, చైన్ తోటి మొత్తం తీసుకొని మ్యాప్ ఎట్లా డ్రా చేయాలనేది ఈ ప్రాసెస్ అనేది చూద్దాం. ఇప్పుడు మనం వర్క్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే. ఇప్పుడు మనకి ఇది ఫీల్డ్ ఫ్రెండ్స్. ఈ ఫ్లాగ్, నెక్స్ట్ ఈ ఫ్లాగ్ ఇది ఉంది కదా, ఇది ఫస్ట్ ఫీల్డ్. యువతలు కూడా చూడండి, ఫస్ట్ ఫ్లాగ్ ఇది, అది ఆ జెండా. ఇక్కడ మనం ఈ జీ లైన్ లో, ఇప్పుడు జీ లైన్ చూడండి, జీ లైన్ ఫామ్ చేసుకున్నాం. ఇక్కడ ఈ లైన్ కి ఫీల్డ్ యొక్క ఆఫ్ సెట్. అదే ఇరవై ఏడు